అటువంటి మన రైతులు ఈ చండ్రవృక్షాన్ని వాళ్ళ పొలాల చుట్టూ తోటల చుట్టూ వేస్తే ఈ బెడద ఉండదు. కారణం ఈ వృక్షంలో క్రిమికీటకాలను నాశనం చేసే కెమికల్ ఎఫెక్ట్స్ ఉంది. తప్పకుండా ఈ వాళ్ళు క్రిమికీటకాల బారి నుంచి ఈ చెట్టుల్ని పెంచడం వల్ల లబ్ధి పొందుతారు. అలా కొనాలంటే ఎన్నో వేలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. కానీ ఈ వృక్షాలని నాటడం వల్ల అంత ఖర్చు ఏముండదు. చాలా తక్కువ ఖర్చుతోనే వీళ్ళు తమ పంటల్ని కాపాడుకోగలరు. ఒకవేళ వృక్షాలని పెంచడం మాకు సాధ్యం కాదండి అని అనుకుంటే వాటి కొమ్మలను మంచి ఆకులతో, లేత కొమ్మలను, ఆకులతో ఉన్న కొమ్మలను ఈ తోట చుట్టూ కానీ పొలం చుట్టూ కానీ నాటి సరైన సంరక్షణ ఇస్తే అవి వృక్షాలు అవుతాయి. వాటికి కూడా ఈ కెమికల్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఈ పంటల్ని రక్షించుకోగలుగుతారు. మరి మిగతా వారు ఏమిటి, వాడికి ఏమిటి లాభం అంటే, మిగతా వారికి ఈ సంట్ర చెట్టు లేకపోతే చండ్ర చెట్టుని పెంచడం వల్ల ఈ మృగశిర నక్షత్రంలో పుట్టి కుజదోషం ఉన్న వాళ్ళకి తప్పకుండా బ్రహ్మాండమైన రెమెడీగా పనిచేస్తుంది. మీరేం చేయవలసిన లేదు. తులసి చెట్టుని పూజించినట్టుగానే ప్రతి మంగళవారం దీన్ని పూజించండి, వ్రతంగా ఆచరించండి, అంగారక స్తోత్రం చదవండి. మీలో ఉన్న కుజదోషం తగ్గుతుంది. ఇది కనీసం 9 వారాలు చేయాలి. ఒక వారం చేసి ఊరుకుంటే కాదు. ఈ 9 వారాలు చేసినప్పుడు చక్కటి పరిహారంగా పనిచేస్తుంది. మరి ఇంకెవరికి దీని ఉపయోగం? వైద్యపరంగా అంత ఉపయోగం లేదంటున్నారు. మరి ఏమైనా దీనివల్ల మనం ఉపయోగం పొందవచ్చా, లబ్ధి పొందవచ్చా అంటే తప్పకుండా.